అందరికీ నమస్కారం. శ్రీ గణేష్ సేవా మిత్ర ఆధ్వర్యంలో ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి శుభాకాంక్షలు సింహపురి పట్టణ ప్రజలందరికీ. ఈరోజు శ్రీ గణేష్ సేవా మిత్ర మండలి నిత్యాన్నదాన సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ సలహాదారులు శ్రీ గుండూరు శ్రీస్వామి గారి నాన్నగారు గుండూరు రమణయ్య గారిని స్మరించుకుంటూ ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలను స్మరించుకుంటూ పెద్దల్ని వారి పేరుతో పేదల ఆకలి తీర్చాలని ఒక మంచి ఉద్దేశంతో స్వామివారు ఎన్నో కార్యక్రమాలని ఎంతోమందికి స్ఫూర్తిదాయక సింహపురి పట్టణంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో నలుమూలలు కూడా స్వామివారు చేసిన సేవా కార్యక్రమాలతో కైంకర్యాలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఎంతోమందికి బాసటగా నిలుస్తున్నటువంటి గుండూరు శ్రీస్వామి గారి కుటుంబ సభ్యులకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు వారి నాన్నగారు రమణయ్య గారిని స్మరించుకుంటూ మహాలయ అమావాస్య సందర్భంగా పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. మంచి రుచికరమైనటువంటి టిఫిన్ టమాటా బాత్ని, వడలు, పండ్లు ఈ విధంగా వారి నాన్న స్మరించుకుంటూ ఒక మంచి అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా గుండూరు శ్రీస్వామి గారి కృతజ్ఞతలు తెలియజేసిన కుటుంబ సభ్యులందరికీ అల్పాహార విందుదాత గుండూరు శ్రీస్వామి గారు సుఖీభవ, అల్పాహార విందుదాత సాయి కుమారి గారు సుఖీభవ, అల్పాహార విందుదాత మోక్ష సుఖీభవ, అల్పాహార విందు గుండూరు శ్రీస్వామి గారి కుటుంబ సభ్యులు సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అల్పాహార విందుదాత సుఖీభవ. స్వామివారి నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలతో గణేష్ సేవా మిత్ర మండలి సంవత్సరంలో 10 కార్యక్రమాలు స్వామివారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో చేస్తూ మరెంతో మందికి స్ఫూర్తి నింపుతూ వారి ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ద్వారా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు మహాలయ అమావాస్య పితృదేవతలను స్మరించుకుంటూ కూడా వారి నాన్న వర్ధంతి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయినాగా ఈరోజు పితృదేవతలను స్మరించుకుంటూ ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా కూడా మరొకసారి వారి నాన్నని స్మరించుకుంటూ వారి నాన్నగారికి నివాళులర్పిస్తూ ఈరోజు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మరొకసారి శ్రీస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అల్పాహార విందుదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ.